ఇదొకసారి చూద్దాం వార్త. గూగుల్ను షేక్ చేసిన హిడ్మా హిస్టరీ. మాడ్వి హిడ్మా అనే మావోయిస్ట్ నాయకుడి కథ ఇటీవల నవంబర్ 2025లో భారత్లో బాగా వైరల్ అయింది. గూగుల్ సెర్చ్లు భారీగా పెరిగాయి. అందుకే గూగుల్ను షేక్ చేసిన హిడ్మా హిస్టరీ అని చెప్పుకోక తప్పదు. నెట్టింట్లో దేశవ్యాప్తంగా హిడ్మా ఎవరు, ఆయన నేపథ్యం ఏమిటి, ఎందుకు ఇంతలా ప్రచారంలో ఉన్నాడు, అతని మరణం వెనుక దాగి ఉన్న నిజాలు ఏమిటి, అతని కుటుంబ పరిస్థితి ఏమిటి, వైవాహిక జీవితం ఏమిటి, ఆదివాసుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఏమిటి, భద్రతా బలగాల మరణాలకు కారణం ఎలా అయ్యాడు, అతని ఆచూకీ కూడా దొరకకుండా ఎలా దండకారణ్యంలో ఎలా ఉండేవాడు, ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఎందుకు హిడ్మా ఇంటికి వెళ్ళాడు, హిడ్మా తల్లి కొడుకును లొంగిపోమ్మని అడిగిందా, లొంగిపోవడానికి వస్తేనే పట్టుకొని కాల్చి చంపారా అంటూ తదితర అనేక ఆసక్తికర అంశాలపై గూగుల్ సెర్చ్ చేయడంతో ఎన్నడూ లేని విధంగా గూగుల్ షేక్ అయింది. హిడ్మా జీవిత ప్రయాణం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఆదివాసీ అయిన మాధ్వి హిడ్మా 1981లో జన్మించారు. చిన్న వయసులోనే అంటే 1990ల చివరిలో మావోయిస్ట్ పార్టీలో చేరారు. అతను సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్గా ప్రసిద్ధి గడించారు. బస్తర్ ప్రాంతంలో అతన్ని గోస్ట్ ఆఫ్ బస్తర్గా పిలిచేవారు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల సెక్యూరిటీ ఫోర్సెస్కు దొరకకుండా తప్పించుకున్నాడు. అతని ఫోటో కూడా సరిగ్గా దొరకలేదు. 2025లోనే మొదటిసారి క్లియర్గా ఫోటో బయటికి వచ్చింది. అతనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1.8 కోట్ల బహుమతి ప్రకటించారు. పోలీసుల ప్రకారం అతను 300 మంది సెక్యూరిటీ సిబ్బంది మరణాలకు కారణమయ్యాడు. ముఖ్యంగా 2010లో దంతేవాడ అటాక్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణం, 2013లో అప్పుడు అంబుష్ కాంగ్రెస్ నాయకులు మరణం, 2017లో సుక్మా అటాక్లో 25 సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం అతని ఖాతాలో ఉన్నాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల ఏమైంది ఎందుకు ఇంతగా వైరల్ అయింది? నవంబర్ 18, 2025 ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లు అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజేతో పాటు మరో 4 మావోయిస్టులు మరణించారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన తర్వాత దేశ ప్రజల్లో అతని మరణం, గత చరిత్ర, ఇంటికి రా అని తల్లి పిలుపు, భార్యతో ప్రేమ కథ ఇవన్నీ ఎమోషనల్గా వైరల్ అయ్యాయి. నవంబర్ 23న ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రొటెస్ట్లో కొందరు హిడ్మా అమర్ రహే కిత్నే హిడ్మా మారేగే అంటూ స్లోగాన్లు, పోస్టర్లు పట్టుకున్నారు. ఇది జాతీయంగా సంచలనం రేపడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ 2 కారణాల వల్ల హిడ్మా గురించి గూగుల్ సెర్చ్లు భారీగా పెరిగి ప్రజలు నివ్వెరపోయారు. ఒకవైపు ప్రభుత్వాలు అతని ఉగ్రవాదిగా చూస్తే, మరోవైపు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా భావించారు. అందుకే హిడ్మా మరణం వివాదాస్పదంగా మారి ఎక్కువ మంది హృదయాలను కదిలించింది. ఇదే ఇటీవల కాలంలో దేశంలో ఇంతగా చర్చనీయాంశంగా మారి ఎమోషనల్గా ప్రభావితం చేసిన అంశంగా కనిపిస్తుంది. ఇంకా ఈ విషయంపై సర్చింగులు కొనసాగడం విశేషం అంటూ మా గంట సోమన్న సీనియర్ జర్నలిస్టు మాట్లాడిన రాసిన కథనం. వాస్తవంగా హిడ్మా ఒక హిస్టరీ ఆఫ్ ద భారతదేశం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో ఈ సంవత్సరంలో హిస్టరీలో ఎవరైనా ఉన్నారు అంటే గూగుల్ సెర్చ్లో అది హిడ్మా మాత్రమే. ఎందుకు హిడ్మా వీళ్లకు దేశ ద్రోహులుగా కనిపించిండు, అదే హిడ్మా భారతదేశానికి హీరోగా కనిపించిండు. ఆదివాసుల హక్కుల కోసం, జంగిల్ కోసం నిరంతరం పోరాటం చేసిన హిడ్మా ఆ అడవినే కాపాడింది కదా. హిడ్మా చనిపోయిన తర్వాతనే మైనింగ్ స్టార్ట్ అయింది కదా అన్న చర్చ జరుగుతూ ఉంది. అందు గురించే ఇయర్ ఆఫ్ ద హీరో ఎవరు అంటే హిడ్మానే అనే చెప్పుకోవచ్చు. అసలు హిడ్మా స్టోరీ ఏంది అనేది పూర్తి సమాచారంతో మా గంట సోమన్న మీకు అందించిన కథనం ఇది. నిజంగా హిడ్మా చనిపోవడం చాలా మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు.